అర్జునుడు కృష్ణుడు చెప్పిన మాటలు కూడా వినలేదు అని మీకు తెలుసా? ఒక రోజు కృష్ణుడు సూర్య నమస్కారం చేస్తుండగా ఆకాశ మార్గాన వెళుతున్న గైడు అనే గంధర్వుడు క్రిందకు చూడకుండా ఉమ్ముతాడు. అది సూర్య నమస్కారం చేస్తున్న కృష్ణుడి మీద పడుతుంది. దాంతో కృష్ణుడికి చాలా కోపం వచ్చి నీ తల నరికి నిన్ను సంహరిస్తాను అంటాడు. అప్పుడు గైడు చాలా భయపడి ఒక చోట ఆగుతాడు. అదే అర్జునుడి ఇల్లు. అక్కడ సుభద్రను చూసి అమ్మా నన్ను ఒక క్షత్రియుడు చంపాలని అనుకుంటున్నాడు, కాపాడండి అని వేడుకుంటాడు. ఇదంతా పక్కనే ఉండి వింటున్న అర్జునుడు నేను నిన్ను కాపాడతాను అని మాట ఇస్తాడు. అంతలోనే కృష్ణుడు వచ్చి గైడు మీదికి దాడికి దిగుతాడు. అప్పుడు అర్జునుడు గైడు చేసిన తప్పు తెలియక నేనే తనని కాపాడతాననే మాట ఇచ్చాను కృష్ణ అని అంటాడు. కృష్ణుడు కోపంతో ఉన్నందువలన అవన్నీ పట్టించుకోడు. అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి అర్జునుడికి ఇలా చెబుతాడు, కృష్ణుడు గైడుని చంపగానే నేను మళ్ళీ ప్రాణం పోస్తాను, నువ్వు బాధపడకు అంటూ అర్జునుడికి మాట ఇస్తాడు. మాట ఇచ్చినట్లే కృష్ణుడు గైడు తల నరికిన వెంటనే బ్రహ్మదేవుడు గైడుకి మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తాడు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? కామెంట్ రూపంలో తెలియచేయండి. జై శ్రీకృష్ణ.